Hello friends, welcome to JMR Education Media. This is Jagan Mohan Reddy. First of all, I would like to thank you all for watching my videos and supporting my channel. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఏరియా ప్రాఫిట్ అండ్ లాసెస్, లాభ నష్టాలు. ఈ టాపిక్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలో ఏ విధమైన ప్రశ్నలు అడగొచ్చో కొన్ని ఉదాహరణల ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత గత ప్రశ్నపత్రాల్లో జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రశ్నలు అడిగాడో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై వీడియో ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో టాపిక్ స్టార్ట్ చేద్దామా? ప్రాఫిట్ అండ్ లాస్, లాభ నష్టాలు. ఈ టాపిక్ గురించి మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలంటే మనం కనీసం 10-15 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనం ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయకుండానే ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నకి ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. అయితే దీనికి కొంచెం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒక వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే దాన్ని కొన్న వేళ అంటాము, మనం షార్ట్ ఫామ్లో సిపి అని గుర్తుపెట్టుకోండి. అదే సేల్స్ ప్రైస్ అయితే అమ్మిన వేళ ఎస్పి, కాస్ట్ ప్రైస్ సిపి, సేల్స్ ప్రైస్ ఎస్పి. ప్రాఫిట్ ఎంత అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? అమ్మిన వేళ ఎక్కువ ఉన్నప్పుడు, కాస్ట్ ప్రైస్ కంటే సేల్స్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. అదే లాస్ ఎప్పుడు వస్తుంది? సేల్స్ ప్రైస్ కనుక కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి నష్టం వస్తుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నప్పుడు మనకి శాతాల్లో చూస్తాము, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అదే లాస్ పర్సంటేజ్ అడిగితే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఆల్వేస్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఆన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మీదనే మనము ప్రతిసారి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లాస్ అయితే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. వీటితో పాటు ఒక చిన్న ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక సింపుల్ ఇంట్రెస్ట్ I is equal to PTR by 100. ఇక్కడ I అనేది ఇంట్రెస్ట్, P అనేది ప్రిన్సిపల్ అమౌంట్, T అనేది టైం పీరియడ్ 1 year కి క్యాలిక్యులేట్ చేస్తాము, R అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు 2 సింపుల్ ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం ఎలా అడుగుతాడో క్వశ్చన్స్. మొదటిది చూడండి, కొంత సొమ్ము 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఎన్ని సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది అని అడుగుతాడు. అంటే ఏంటి? ఇక్కడ రెట్టింపు అవుతుంది అంటే యాక్చువల్ అమౌంట్ డబల్ అవ్వాలి. అంటే అర్థమైంది, ఇంట్రెస్ట్ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ తో ఈక్వల్ అవ్వాలి. ఇంట్రెస్ట్ ఎంత కావాలి మనకి? ప్రిన్సిపల్ అమౌంట్ అవ్వాలి. మనకి ఫార్ములా ఏమి ఇచ్చిండు? I is equal to PTR by 100. సో I అంటే P కాబట్టి P is equals to PT ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 కాబట్టి డివైడెడ్ బై 100. P get cancel, 5 ones are 5 20s are. అప్పుడు ఏమవుతుంది? T is equals to 20 years. మనకి యాక్చువల్ అమౌంట్ రెట్టింపు అవ్వాలంటే విత్ ద రేట్ ఆఫ్ 5% మనకి 20 years పడుతుంది. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. కొంత సొమ్ముని 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఎన్ని సంవత్సరాల్లో 3 times అవుతుంది? ఇన్ హౌ మెనీ ఇయర్స్ ద యాక్చువల్ అమౌంట్ బికమ్స్ 3 times ఎట్ ద రేట్ ఆఫ్ 5%. అంటే ఇక్కడ ఏందన్నట్టు అర్థం, 3 రెట్లు అవుతుంది అంటే అర్థం ఏంది? ఇంట్రెస్ట్ అనేది 2 times ప్రిన్సిపల్ అమౌంట్ అవ్వాలి. అంటే I is equals to 2 times P అవుతే ఆల్రెడీ ఒక P ఉంటుంది యాక్చువల్ అమౌంట్, సో మొత్తం 3 times అవుతుంది. అంటే మనకి I ప్లేస్ ఏం చేసుకోవాలి? 2P తీసుకోవాలి. మనకి I is equal to ఏంటి ఫార్ములా? PTR by 100. I అంటే 2P is equal to PTR. R అంటే మనకి ఇక్కడ 5% by 100. మనం క్యాన్సిల్ చేసినట్టయితే P get cancel and 5 ones are 5 20s are. అంటే 2 is equals to T by 20. What we will get? T is equals to 40 years. అంటే ఒక సర్టన్ అమౌంట్ 3 times అవ్వాలంటే మనకి 40 years పడుతుంది ఎట్ ద రేట్ ఆఫ్ 5%. అదే 2 times అవ్వాలంటే 20 years పడుతుంది. ఇక్కడ ఏం తీసుకున్నాం? 2 times అంటే P అనేది డబల్ అవ్వాలంటే I P కి ఈక్వల్ కావాలి. ప్రిన్సిపల్ అమౌంట్ ఇక్కడ 3 times అవ్వాలంటే ఇంట్రెస్ట్ అనేది మనకి ఎంత కావాలి? 2 times కావాలి. కాబట్టి I equal to 2P తీసుకున్నాం. ఇదే విధంగా
యాక్చువల్ అమౌంట్ ఎన్ని రెట్లు కావాలన్నా కానీ దానికంటే 1 మైనస్ చేసి అది ఐగా తీసుకోవాలి. సపోజ్ 10 టైమ్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు I = 9Pగా తీసుకోవాలి. తీసుకుంటే మనము ఈ విధంగా ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కానీ ఇందులో ఈజీగా చేసేయగలుగుతాం. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం ఎలా అడుగుతాడో. ఒక వస్తువుని రూపాయలు 3,000 కొని 20% లాభం రావాలంటే ఆ వస్తువుని ఎంతకు అమ్మాలి? ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే కొన్న వేలని 100 యూనిట్గా తీసుకోండి. అంటే మనం 100% కనుక తీసుకున్నట్లయితే ఎంతకు వచ్చింది? మనకి 3,000 రూపీస్ వచ్చింది. మరి 20% ప్రాఫిట్ రావాలంటే ఎంత పర్సెంట్కి అమ్మాలి? 100 + 20 120%కి అమ్మాలి. ఇలాంటప్పుడు ఏ విధంగా చేస్తాము? మామూలుగా మనము నిష్పత్తి అనుపాతంలో అనులోమ విలోమ అనుపాతం కాన్సెప్ట్ యూజ్ చేసి చేస్తాం. కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. 100%కి 3,000 అయినప్పుడు 120కి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? డెఫినెట్లీ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ అనే కాన్సెప్ట్ తీసుకొని థర్డ్ వన్ మల్టిప్లై చేయండి. అంటే ఎక్కువ బై తక్కువ అంటే 120 బై తక్కువ 100, థర్డ్ వన్ 3,000 రూపీస్. ఇది క్యాల్కులేట్ చేస్తే 2 zeros గెట్ క్యాన్సల్. వాట్ ఈస్ ద ఆన్సర్? 3,600 రూపాయలు. 20% ప్రాఫిట్ రావాలంటే 3,000 కొన్న వస్తువుని 3,600 3,600కి అమ్మవలసి ఉంటుంది. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వస్తువుని ₹850కి కొని ఎంతకి అమ్మితే అతనికి 20% నష్టం వస్తుంది అంటున్నాడు. ఇక్కడ లాస్ వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే ఇచ్చిన కాస్ట్ ప్రైస్ ని మనం ఏమనుకోవాలి? 100%. 100% = హౌ మచ్? 850. 20% నష్టం రావాలంటే ఎంతకు అమ్మాలి? మనం 80%కి అమ్మాలి. దట్ ఈస్ హౌ మచ్? సింపుల్. మీకు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగానే 100%కి 850 వస్తే 80%కి 850 కంటే తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా? డెఫినెట్లీ తక్కువ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి మనం? తక్కువ బై ఎక్కువ అంటే ముందు 80 రాసుకొని డివైడెడ్ బై 100, తక్కువ బై ఎక్కువ ఇంటూ థర్డ్ వన్ 850. ఇక్కడ ఏమైంది? 10 క్యాన్సల్, 10 క్యాన్సల్. 8 × 85 ఎంత అవుతుంది? ఇది 8 × 5 = 44, 8 × 8 = 64 + 4 68. సో రూపీస్. ఒక వస్తువుని 850కి కొని 680కి కనుక అమ్మినట్లయితే 20% నష్టం వస్తుంది. ఈ విధంగా మనం జనరల్ గా ఆలోచించాలి. ఒకటి మనకి ఇచ్చినప్పుడు అది 100 యూనిట్గా తీసుకొని ఏదైతే అడిగిందో కనుక్కునే విధానంలో మనకి 100 యూనిట్స్కి ఎంతైతే వస్తుందో అడిగిన దానికంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా చూసుకొని ఎక్కువ బై తక్కువ ఇంటూ థర్డ్ వన్, లేదంటే తక్కువ బై ఎక్కువ ఇంటూ థర్డ్ వన్ చేసి మనం సింపుల్ గా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాం. ఒక వస్తువుని 630 రూపీస్కి అమ్మిన 10% నష్టం వచ్చింది. అయినా ఆ వస్తువు యొక్క కొన్న వేలు ఎంత? ఒక వస్తువుని అమ్మితేనంట 10% లాస్ వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ ఐటమ్? సో ఇలాంటప్పుడు ఏం చేస్తాం మనం? 10% నష్టానికి అమ్మిండంటే ఎంత పర్సెంట్కి అమ్మినట్టు? 90%కి అమ్మిండు. 90% ఆఫ్ ద యాక్చువల్ ప్రైస్ కి అమ్మిండు. ఎంతకు? 630 రూపీస్. మరి యాక్చువల్ ప్రైస్ అంటే ఎంత? 100%. కొన్న వేళ ఎప్పుడు కూడా మనం 100% తీసుకోవాలి. ఇది ఎంత? ఇంతకుముందు మనం అనుకున్నట్టే ఇప్పుడు ఏం చేయాలి? 90%కి 630 వస్తే 100%కి 630 కంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ అంటే ముందు 100 రాసి డివైడెడ్ బై 90 ఇంటూ ద థర్డ్ వన్ 630. క్యాన్సలేషన్ చేయండి. 10 గెట్ క్యాన్సల్. 9 1s are 9, 7s are 63. అప్పుడు ఎంత అవుతుంది? 7 × 100 which is equals to 700 rupees. సో 700 రూపాయలు కనుక అమ్మినట్లయితే తనకి 10% నష్టం వస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వస్తువుని 540 రూపీస్కి అమ్మిన 20% లాభం వస్తుంది. అయినా ఆ వస్తువు యొక్క కొన్న వేలు ఎంత అని అన్నాడు. అంటే 540 వచ్చింది. ఎట్లా? 20% లాభానికి అమ్మితే. యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాం మనం? 100%. సో ఎంత అమ్మితే లాభం వచ్చింది? 100 + 20 120%కి అమ్మితే తనకి ఎంత వచ్చింది? 540 వచ్చింది. ఎంత వచ్చింది? 540. మరి యాక్చువల్ ప్రైస్ ఎంత? కొన్న వేళ 100%. ఇది ఎంత? సేమ్ ఇక్కడ 120%కి 540 అయినప్పుడు
100%కి 540 కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? డెఫినెట్లీ తక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ అంటే 100 డివైడెడ్ బై 120 ఇంటూ 540 తీసుకోవాలి. క్యాన్సిల్ చేయండి. 10 10 6 2 జార్ 6 9 జార్ 2 1 జార్ 250 జార్ ఎంత వచ్చింది? 50 ఇంటూ 9. దిస్ ఇస్ నథింగ్ బట్ 450. అంటే ఒక వస్తువుని 450 కొని 540కి అమ్మితే తనకి 20% ప్రాఫిట్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఎక్కువ బై తక్కువ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయకుండా ఏ ప్రశ్న అడిగినా కానీ మనము ఆన్సర్ చేయొచ్చు. మరి ఈ విధంగా ప్రశ్న అడిగినప్పుడు ఏం చేద్దాం చూడండి. ఒక వస్తువుని 480 రూపీస్కి అమ్మిన 20% లాభము వచ్చును. అదే వస్తువుని 380కి అమ్మితే వచ్చినది లాభమా నష్టమా ఎంత శాతం అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎలా చేస్తాం మనం? 20% ప్రాఫిట్ కమ్మింది కాబట్టి 100 + 20 120% అమ్మితే ఎంత వచ్చింది? 480 రూపీస్ వచ్చింది. అదే ఎంత పర్సెంట్కి అమ్మితే 380 రూపీస్ అవుతుంది. ఇక్కడ ఇది మనం ప్రశ్నను అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. సో ఇక్కడ ఏం చేయాలి మనం? 480 రూపీస్కి 120% అయినప్పుడు 380 రూపీస్కి ఎక్కువ పర్సెంట్ అవుతుందా తక్కువ పర్సెంటా? డెఫినెట్లీ తక్కువ పర్సెంట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? తక్కువ బై ఎక్కువ అంటే 380 డివైడెడ్ బై 480 ఇంటూ 120. క్యాన్సిలేషన్ చేయండి. 0 1 0 దెన్ 12 1s are 12 4s are 4 1s are 4 9s are 36 4 5s are 380 అంటే ఎంత? 95%. అంటే 95% అమ్మితే 300 రూపీస్ అవుతుంది. అంటే అర్థమైంది 120% కొంటే 480 వచ్చింది. ఎంత పర్సెంట్ కొంటే 380 వస్తుంది. అప్పుడు ఆ పర్సెంటేజ్ అమ్మితే అది నష్టమా లాభమా అంటే ఎంత వచ్చింది మనకు పర్సెంటేజ్? 95% వచ్చింది. మరి 100% కొని 90% కమ్మిందంటే 95% కమ్మిందంటే అర్థమైంది 5% నష్టం. ఎంత నష్టం వచ్చింది? 5% నష్టం వచ్చింది. సో ఈ విధంగా కూడా మనము ట్విస్ట్ చేసి అడుగుతాడు. ఏది అడిగినా కానీ కొంచెం మనం ప్రశ్నలో ఉన్నటువంటి ఏం అడిగిండు ఏమి ఇచ్చిండు అనేది కొంచెం మనం జాగ్రత్త చదివినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేసేయగలుగుతాం. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఒక వస్తువుని 15% లాభానికి అమ్మాను. ఒకవేళ 24 రూపీస్ పెంచి అమ్మినట్లయితే అతనికి 21% లాభం వచ్చేది. అయినా కొన్న వేల ఎంత అంటే ఏమంటున్నాడు ఇక్కడ? 15% ప్రాఫిట్ కి అమ్మితే తనకు కొంత లాభం వచ్చింది. కానీ 24 రూపీస్ పెంచి అమ్మినట్లయితే తనకి 21% ప్రాఫిట్ వచ్చేది. అయినా కాస్ట్ ప్రైస్ ఎంత అని అంటున్నాడు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనము ఈ 24 అనేది ఏంటి? ఈ 24 అనేది ఏంటిది? డిఫరెన్స్ ఆఫ్ 2 పర్సెంటేజెస్ అంటే అర్థమైంది. 21 - 15 = 6% is equals to 24 అంటే 6% 24 రూపీస్ అయినప్పుడు యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? 100% ఎంత? మళ్ళీ సేమ్ 6% కి 24 వచ్చినప్పుడు 100% కి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? 24 కంటే డెఫినెట్లీ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి ఇక్కడ మనం? ఎక్కువ బై తక్కువ అంటే 100 డివైడెడ్ బై 6 ఇంటూ థర్డ్ వన్ 24. క్యాన్సిల్ చేయండి. 6 1s are 6 4s are ఎంత అవుతుంది? అది 400 రూపాయలు. అంటే కొన్న వేళ 400 రూపీస్. కావాలంటే మీరు చెక్ చేసి చూసుకోండి 15%కి ఎంత వస్తుంది, 21%కి ఎంత వస్తుంది. ఆ డిఫరెన్స్ 24 వస్తుందా లేదా అనేది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఈ విధంగా అడుగుతాడు. ఒక వస్తువుని 10% లాభానికి అమ్మి ఇంకొక వస్తువుని 10% నష్టానికి అమ్మితే ఓవరాల్ గా తనకు వచ్చినది లాభమా నష్టమా ఎంత శాతం అని అడుగుతాడు. ఇలాంటప్పుడు ఒకటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, x²/100 లాస్ అని గుర్తుపెట్టుకోండి అంతే. అంటే 10 × 10 డివైడెడ్ బై 100 ఎంత? ఇది 1% లాస్ వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం గత ప్రశ్నపత్రాల్లో అడిగినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మనం కనుక 2022 టెట్ చూసుకున్నట్లయితే ఒక ప్రశ్న అడిగాడు. సీత ఒక స్కూటర్ని 10,000 రూపాయలకు కొని దాని మరమ్మతులకి 8,000 రూపాయలు ఖర్చు పెట్టింది. సీత ఆ స్కూటర్ని 19,800కి అమ్మినట్లయితే సీతకు వచ్చిన లాభ శాతం ఎంత అని అన్నాడు. ఆప్షన్ ఏ 11%, ఆప్షన్ బి 10%, ఆప్షన్ సి 10 1/11%, ఆప్షన్ డి 9 1/11% ఈ విధంగా ఇవ్వడం జరిగింది.
ఎలా చేస్తాం ఇక్కడ మనం? సీత కొన్న యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఏమని చెప్పాలి మనం? ఫస్ట్ 10,000కి కొనింది. దాన్ని రిపేర్ చేసిన అమౌంట్ కూడా మనం కాస్ట్ ప్రైస్ లానే కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఎంత పట్టింది, ఎంత అమౌంట్ పెట్టింది రిపేర్ కి? 8,000. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 18,000. సేల్స్ ప్రైస్ ఎంత కమ్మింది? 19,800 కమ్మింది. మరి కాస్ట్ ప్రైస్ కంటే సేల్స్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి, కాస్ట్ ప్రైస్ కంటే సేల్స్ ప్రైస్ ఎప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి వచ్చేది ఏంటి ఇక్కడ మనకి? ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత? సేల్స్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 19,800 మైనస్ 18,000. హౌ మచ్ ఇట్ ఈస్? 1,800 రూపీస్. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగింది కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏమవుతుంది? ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఇస్ 18,000 ఇంటూ 100. చూడండి, 2 zeros 2 zeros, 1 0 1 0, 18 1s are 18 10s are. ఎంత ప్రాఫిట్ వచ్చింది? సీతకి 10% ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం టెట్ 2017లో అడిగిన ప్రశ్న చూద్దాం. సాధారణ వడ్డీ రేటుతో 4 సంవత్సరాల కాలానికి 12,500 అసలు, 15,500 మొత్తం అయితే వడ్డీ రేటు ఎంత అని అన్నాడు. అంటే 12,500 ఇన్వెస్ట్ చేస్తే 4 years తర్వాత మొత్తం 15,500 అయింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగిండు. ఎలా చేస్తాం దీన్ని? ఇక్కడ ముందు మనం ప్రాఫిట్ ఎంతనో కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఎంత? 12,500. సేల్స్ ప్రైస్ 15,500. ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ? 15,500 మైనస్ 12,500 అంటే ఎంత అయింది? 3,000. ఈ ప్రాఫిట్ అనేది ఎలా వచ్చింది మనకి? ఇంట్రెస్ట్ రూపాయలు వచ్చింది, ఒక సాధారణ వడ్డీ. సో I is equal to 3,000 రూపీస్. అయితే మనకి ఏం అడుగుతున్నాడు ఇక్కడ? టీ ఎంత ఇచ్చిండు? 4 years. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది అడిగింది కదా. సింపుల్ ఫామ్ లో మనకు ఉంది కదా, I is equal to PTR by 100. సో I అంటే ఎంత? 3,000 is equal to P అంటే 12,500. కాస్ట్ ప్రైస్ 12,500 ఇంటూ టైం 4, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R డివైడెడ్ బై 100. సింప్లిఫికేషన్ చేయండి. 2 zeros 2 zeros, అప్పుడు R is equal to ఎంత అవుతుంది? 3,000 డివైడెడ్ బై 125 ఇంటూ 4. 4 1s are 4 7s are 28, 20 ఉంటుంది, 4 5s are 20, 0, 750 by 125, 25 5s, 25 3s and 0, 30 by 5. This is how much? 5 1s are 5, 5 6s are 6, అంటే 6%. So what is our answer? Option A. ఈ విధంగా మనం సింపుల్ కేవలం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని అడిగిన దాని నుంచి ఏ విధంగా అయినా మనము ఆన్సర్ చేసేయగలుగుతాం. ఇప్పుడు మనం టెట్ 2016లో అడిగినటువంటి ప్రశ్న చూద్దాం. ఒక కుక్కర్ వేళ 5% వ్యాట్ తో కలిపి 2,940 అయినా వ్యాట్ కలపక ముందు దాని యొక్క ధర రూపాయలలో ఎంత అని అడుగుతుండు. ఇక్కడ ఏంటి? 100% అంటే కాస్ట్ ప్రైస్ అని అనుకున్నాం మనం. 5% వ్యాట్ కలిపిండు. సో కాస్ట్ ప్రైస్ ఎంత? యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఈక్వల్ ఎంత? 100 + 5 ఈజ్ ఈక్వల్ టు 105%. అంటే 105% కొంటే ఎంతకు వచ్చింది మనకు? అది 2,940కి వచ్చింది. వ్యాట్ కలపక ముందు కొన్న వేళ అంటే వ్యాట్ కలపక ముందుకు ఎంత అవుతుంది? ఇది 100% అవుతుంది. దీని వాల్యూ ఎంత మనం చెప్పుకున్నాం. 105కి 2,940 అయితే 100కి 2,940 కంటే తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా? డెఫినెట్లీ తక్కువ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి మనం? తక్కువ బై ఎక్కువ అంటే 100 డివైడెడ్ బై 105 ఇంటూ 2,940. క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు 5 2s are 5 1s are 5 2s are 0s, 7 3s are 7 4s are 28, 7 2s are 14, 0, 3 1s are 3 1s are 3 4s are 0. ఎంత మిగిలింది మనకి? 20 ఇంటూ 140 ఎంత? 0 0, 2 4s are 8, 2 1s are 2, 2,800. Where is the answer? Option A is the right answer. సో ఈ విధంగా మనము ఎలా అడిగినా కానీ మనం ఈజీగా చేసేయచ్చు. పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం టెట్ 2023లో అడిగిన ప్రశ్న చూద్దాం. ₹6,000 పైన 5% వడ్డీ రేట్ చొప్పున ప్రతి సంవత్సరానికి వడ్డీ తిరిగి కట్టిన
2 సంవత్సరంలో అయ్యే చక్రవడ్డీ మొత్తం ఎంత అని అడుగుతుంది. ఇక్కడ ఏం చేయాలి మనం? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 6,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5, టైం పీరియడ్ 2 years. అయితే 2 years లో ఫస్ట్ ఇయర్ చూద్దాం మనం ఏమవుతుందో. ఫస్ట్ ఇయర్ కి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? PTR బై 100 అంటే ఎంత? P అంటే 6,000 ఇంటూ టైం 1 year ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 డివైడెడ్ బై 100. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 2 zeros గెట్ క్యాన్సల్, 6 5s are 30 and 1 0. సో ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? 300 రూపీస్ వచ్చింది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవుతుంది? 6,000 ప్లస్ 300, 6,300 అవుతుంది. ఇప్పుడు కట్టండి, అయ్యి ఎంత అవుతుందో? 6,300 ఇంటూ టైం పీరియడ్ 1 బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 డివైడెడ్ బై 100. సింప్లిఫై చేయండి, 2 zeros ఎంత? 63 ఇంటూ 5. దిస్ ఇస్ హౌ మచ్? 5 3s are 15, 1 5 6s are 30 plus 1 31. సో సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది? 315. సో ఓవరాల్ గా 2 years లో ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపితే వచ్చేదే మనకి ఫైనల్ చక్రవడ్డీ. అంటే 300 ప్లస్ 305 ఎంత? 605 రూపీస్ వచ్చింది. సో అవర్ ఆప్షన్ ఇస్ ఏ. ఈ విధంగా మనకి డిఫరెంట్ గా మనకి ఖచ్చితంగా టెట్ లో ఒక ప్రశ్న అడగడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఎక్కువ ఫార్ములాస్ యూజ్ చేయకుండా సింపుల్ టెక్నిక్ తో మీరు ప్రాఫిట్ అండ్ లాస్ లో ఈజీగా ఆన్సర్స్ చేసేయగలుగుతారు. ఈ ప్రశ్న కూడా గతంలో అడగడం జరిగింది. సో చూడండి, ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధర కొన్న వేల కన్నా 25% ఎక్కువగా ప్రకటించిండు. అయితే అతను ప్రతి వస్తువుని 12% డిస్కౌంట్ ఇచ్చి అమ్మినట్లయితే తనకి ఎంత శాతం లాభం వస్తుంది అని అడిగిండు. అంటే అర్థమైంది ఇక్కడ? యాక్చువల్లీ 100% కాస్ట్ ప్రైస్ 100%, కానీ ఇంకా 25% యాడ్ చేసి మొత్తం 125% తను ప్రకటించుకున్నాడు. అయితే ప్రతి వస్తువుని 12% డిస్కౌంట్ తో అమ్మినట్టయితే తనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే ఏం చేయాలి? 125 ఇంటూ 12 డివైడెడ్ బై 100. సింప్లిఫై చేసేయండి. ఇక్కడ 25 4s are 25 5s are 4 1s are 4 3s are 5 into 3 how much? 15. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏ విధమైన ప్రశ్న అడిగినా సరే పెద్ద ఫార్ములాస్ యూజ్ చేయకుండా చాలా సింపుల్ టెక్నిక్స్ తో చాలా సులువుగా మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఆల్ అబౌట్ ప్రాఫిట్ అండ్ లాసెస్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై వీడియో ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, bye bye.